హలో గైస్, వెల్కమ్ టు బిల్లీ బాయ్స్ A1. ఈ రోజు మన ప్రాంక్ వచ్చేసి చరణ్ మీద చేద్దామని చూస్తున్నాము. నిన్న ఒక అమ్మాయితో చాట్ చేసింది మనోడు. ఆ అమ్మాయితో మనోడు ఇద్దరు మనోడు చాట్ చేస్తుండు. మనోడు ఏం చేస్తున్నట్టే మనోడు మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పిన చరణ్ గారు మొత్తం బురా చేశారా వాడిని మొత్తం ఎట్లాంటి ఆగమైపోవాలా ప్రాంక్ అనేది దానికి అర్థం అవ్వద్దు. కెమెరా కూడా మనం గంట కూడా కనిపి పెట్టాలా. ఇంకో వీళ్ళిద్దరు ఉన్నారు ఈ వీడియో మొత్తం. లాస్ట్ కి వాళ్ళు ఫోన్ చేసి మేము ఎంటర్ అవుతాం. అక్కడ ఫోన్ చేయలేదు అంటే మేము కూడా ఎంటర్ కాము. అది మొత్తం బురా అయిపోవాలి వాంది. నీ ఫోన్ దగ్గర ఫోన్ చేసి నార్మల్ లేకపోతాను వీళ్ళు అరే ఇంట్లో బయట ఏం చేస్తున్నావు అని చెప్పి నార్మల్ గా ఫోన్ చేసి అందరు మాట్లాడతారు. ఒక్కరే మాట స్పీకర్ ఇప్పుడు ఏ నెంబర్ వాడుతున్నాడు? చెప్తా 944 944 944 16 ఇదే కదా 44 అది PDF కో సరే. చూసిరా గైస్ మన ఫోన్ లేపుతలేడు. ఫోన్ లేపుతలేడు. నాకనే ఫోన్ లేపిడు మన ఫోన్. నా ఫోన్ లేపిడు. ఇప్పుడే లేపితే మన ఫోన్ చేస్తే లేపుతలేడు. బ్రో ఈ బ్రోకి ఫోన్ చేసి కాన్ఫరెన్స్ తెప్పిస్తా బ్రో. పెద్ద ప్లానింగ్ ఏదైతే అవుతుంది. నువ్వు బయటకు బయటికి పోతురా నా ఫోన్ కూడా చూపిస్తాను. నువ్వు బయటికి ఉమ్మటే ఫోన్ చేస్తే అర్థం అయిపోతుంది. బాయ్ ఫోన్ అయితే వస్తుంది పోతున్నా. సరే బయటికి ఇమ్మటే ఫోన్ చేసాడు లేవడతాడు పక్క పక్కన. మిట్టు చరణ్ కి ఫోన్ చేస్తే లేపుతలే మిట్టు. ఒకసారి కాల్ చేయి. కాన్ఫరెన్స్ పెట్టు. సైలెంట్ ఉండు. నేను ఉన్నాను చెప్పండి. బయటికి కూడా అదే వాయిస్ ఇంటికి వినిపిస్తుంది. కొద్దిగా బయటకు పో. నాదైతే ఎత్తిండు. కట్ చేయి. ఈ ఫోన్ కి ఫోన్ చేస్తున్నా వాడే చేస్తుండు గైస్ ఫోన్. హలో ఏమైంది చరణ్ ఫోన్ ఎత్తాను? అరే ఎందుకురా ఇవన్నీ మాటలు చెప్తావు? సరే ఇంటికి రా. బండి నువ్వు రారాదరా ఎట్లా అట్లా నడుచుకుంటా. అర్జెంట్ పని ఉంది. ఇట్టిగానే ఫోన్ చేయాలి. లేకపోతే మిట్టిగాని ఫోన్ చేయి. మిట్టిగాని తీసుకుని రా. ఒక స్టాండ్ తెచ్చాను అరే పని ఉందిరా రారా అంటే అర్జెంట్ ఏందో చెప్పంటుందిరా. స్టాండ్ తెచ్చాను. జల్లిరా. ఎట్లా ఫోన్ ఎత్తిండు వాడు వస్తాడు ఇప్పుడు. గైస్ మనోడు అయితే ఫోన్ లో పట్టేసిండు. ఎట్లా అయితే వస్తుంది. వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఇప్పుడు. అందరం వెళ్ళిపోతాం. కానీ బౌత్ గురా కాదు. మీరైతే ఇగో బాయ్ నాకు వస్తుంది ఇగో మంచిగా చేసేది. మొహం పగిలిపోద్ది. ఫోన్ వస్తుంది. హలో బండి ఉంది చెప్పు. ఏమైంది? ఏమంటావు? నాన్న నాకు ఫోన్ చేస్తుండేమరా నువ్వు ఫోన్ చేస్తే? ఎందుకు ఏమైంది? ఎందుకు ఏమైంది రా? నాన్న నాకెందుకు ఫోన్ చేసిండు? నన్ను ఎందుకు రమ్మంటారా? నేను రమ్మంటే ఏమో పని ఉందేమో. సరే వస్తున్నావు. జల్దీ వస్తున్నా ఆగు. 2 నిమిషాలు ఆగు. తిననేది నీరా బే. ముఖేష్ నా పిలిచిండు ఇందాక. వస్తాడు ఖచ్చితంగా. బౌత్ బురా కాదు. నా యాక్టింగ్ చూస్తే మీరు బురా అవుతారు. వెళ్ళిపో. నువ్వు తీసుకొని రాబో. మీరు అందరూ వెళ్ళిపోరు ఫస్ట్. ఏంటో సరదా. చరణ్ బ్రోకి ఎలా బోత్ బురా ఉంటుంది చూడు. కాలి వాడు రావాలే వాడిని గుద్ద వలిపోతుంది. ఎలా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి ఎట్లుంటుందో చూడండి. అందరూ ఓకేనా? వెయిట్ చేద్దాం. వాడు వస్తున్నాడు. వెయిట్ చేద్దాం. వస్తాడు ఇప్పుడు.
చిన్నరా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చినాయాల వచ్చాడు 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 మొన్న ఏమో చేసినావంట? మొన్న ఏమో చేసినావంట కదరా? మొన్న నీకేం చెప్పినారా నైట్? ఏది? నేనేం చేసినా? మొన్న ఏం చెప్పినా నీకు నైట్? ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? ఎవరితో చాట్ చేస్తున్నారా నువ్వు? నేనెవరితో చాట్ చేసిన? ఈ ఎవరితో చాట్ చేసినా చెప్పు నాకు కరెక్ట్. నేను ఎవరితో చాట్ చేసినా? నీకు ఎవరితో చాట్ చేసినా అని చెప్పినా నీకు? ఆ పిల్లతోటి. నువ్వు ఎవరితో చాట్ చేస్తున్నావు? మెసేజ్ చేసింది ఫస్ట్. ఎవరు? ఇవన్నీ అర్థమైందా? పిల్ల నేను లవ్ చేస్తున్నా. మెసేజ్ చేసి ఆ పిల్లతో ఎట్లా చాట్ చేస్తావు రా నాకు చెప్పకుండా? మెసేజ్ చేసి అవునరా నేను చాట్ చేసిన తెలిసి కదరా నువ్వు ఆ పిల్లతో ఎట్లా చాట్ చేస్తావు? మెసేజ్ చేసిందా? ఎవరు మెసేజ్ చేసిరు? ఆమె ఏం మెసేజ్ చేయలేదు, నువ్వే మెసేజ్ చేసినావంట. గలీజ్ గలీజ్ చాట్ చేస్తున్నావంట. నాకు అర్థమైంది. ఆమె చెప్పింది నాకు ఆల్రెడీ నేను ట్రూగా లవ్ చేస్తుంది ఆ పిల్ల. చేస్తున్నావారా? మొన్న మెసేజ్ చేసిందా నా ఫస్ట్? చెప్పాలా చెప్పాలా అన్న నాకు నేను దాని ముందు రోజే మీకు చెప్పినారా ఇట్లా పిల్లలతో చార్జ్ చేసినారా లేకపోతే కల్పనకి పోతున్నారా ఇట్లా రా అది రా ఇది అంటే సరే అన్న అది అన్నాడు. కాదురా నువ్వు అంటే ఎవరు చూసుకొని చేస్తున్నావురా నువ్వు? చూసుకొని చేస్తున్నావురా అనుకుంటున్నావు? ఎవరు వచ్చినా ఏం కాదు చూడు. సరే అని చెప్తున్నా మంచిగా ఉంటే మంచిగా ఉండాలి. చాట్ చేయట్లా నమ్మతో ఏం చేస్తున్నావురా? చాట్ ఉంది చాట్ ఉంది చాట్ ఉంది చాట్ ఉంది. అరే ఇవన్నీ కాదు నీ డిజాస్టర్ లోపల డిజాస్టర్ లో అంటావు ఎక్కడ తడుకుంటే లేదన్నా చాట్ డిలీట్ అయింది. నిజంగా డిలీట్ అయింది నాన్న. నేను చాట్ చేసా ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? అది జోలిపోకూడదు రా. వీడు ఇంత చాట్ చేశారు ఆ పిల్లతో. చాట్ చేసినా చేసినా కానీ లవ్ చేసినా చేసినా కానీ ఎట్లా చాట్ చేశారు ఆ పిల్లతో? శివన్ చెప్పిన చాట్ శివన్ నీకుంది రాలే. నిన్ను కొట్టకపోతే అన్నాడు నీకుంది అలా. ఎందుకు కొడతాను? ఎందుకు కొడతావనా? ఆ పిల్ల చార్జ్ చేసింది ఫస్ట్. నన్ను ఎందుకు అన్నావు? నోరు లేస్తుందేం రా అన్న? నేను చార్జ్ చేయలేనా? నోరు లేస్తుందేం రా అన్న? మళ్ళా ఇడొకసారి రా నన్ను ఇంటికాడ కొడుతున్నా. నువ్వు మధ్యలో వచ్చినావు అనుకో మన ఇద్దరికి మధ్యలో గలీజ్ అయితే చూడు. ముందే చెప్తున్నా నేను. నువ్వు వచ్చి నీకు ఒక్క మాట సపోర్ట్ చేశాను మంచిగా ఉన్నా చెప్తున్నా. బుద్ధ వాళ్ళు తీయాలా అన్న? పిల్లతో చార్జ్ చేసినా తిరుగుతున్నా చేసినవురా నువ్వు. నేను చెప్తున్నా చార్జ్ చేసినావు గల్ల పట్టకనా? ఎందుకు పట్టదురా? బరాబర్ పడతారా? ఎందుకు పట్టదురా అన్న? నేను చార్జ్ చేయలేనా? మళ్ళీ ఏం చేసినవురా? మెసేజ్ చేసింది. నీకేమైందా? నీ తెలివేమైందా? ఆమె మెసేజ్ ఆమె మెసేజ్ చేసి నీకేమైందా? నేను చార్జ్ చేయలేనా? నువ్వు ఎందుకు రిప్లై ఇచ్చినారా బయట? నాకు మెసేజ్ నాకు ఫోన్ చేసేవాడి అన్న పిల్ల మెసేజ్ చేస్తున్నా అని. నాకేం తెలుసా నన్ను నీకు తెలుసా? నేను ఎవరితో మాట్లాడతాను. ఏమో అన్నా మాట్లాడతానా? ఎప్పుడైనా చూసినావా? ఎప్పుడైనా నన్ను చూసినావా? చాలా రోజులు సంవత్సరాలు చూసినావా? ఏ పిల్లతో మాట్లాడతారా?
మాట్లాడుతున్నా ఆ పిల్లతో మాట్లాడుతున్నంటే మాట్లాడదాం చార్జ్ రా చార్జ్ కదా ఎప్పుడు చెల్లి ఆమె ఫస్ట్ మెసేజ్ చేసిందనా చేసి అప్డేట్ చేస్తారా నువ్వెట్లా రిప్లై ఇస్తావురా ఆమె మెసేజ్ చేసిందనా ఫస్ట్ అవునరా ఆ పిల్ల మెసేజ్ చేసి నువ్వు ఎట్లా రిప్లై ఇచ్చావు నువ్వు ఎట్లా రిప్లై ఇస్తావు ఎవరైనా మెసేజ్ చేసి రిప్లై చేయరా అంటే ఏమని ఎట్లా చేయాలి ఇప్పుడు అన్న వాళ్ళ పిల్లని ఎట్లా రిప్లై తెలుసా నువ్వేమన్నావు బావా ఆమె మెసేజ్ చేసిందన్న ఫస్ట్ ఒకసారి బావా ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య ఆమె అలా లవ్ యూ అని చెప్తుంది నేనేం చెప్పాను మరి బావతో చూడు సరే దాని వస్తావా ఇంటి సైడ్ లవ్ యూ చిన్ను అంటే నువ్వు అడిగితే ఇప్పుడే వస్తా అంట ఏం చేస్తారు వచ్చి పోరా ఇప్పుడే నువ్వు అడిగితే ఇప్పుడే వస్తా బావా అనొచ్చుగా రేపు రా ఓకేనా మిట్టు వాళ్ళు ఇంటి సైడ్ అంటే బావా అని అన్నవా అంట ఆ పిల్ల గుర్తుగా కొట్టుడు సంపేసా పిల్ల కోసం నేను అర్థమైందా దాని తినంటున్నావురా దాన్ని తినంటున్నావురా రాని దాన్ని తినంటున్నావురా రాని అట్లా పిల్లలు దాన్ని తినంటున్నావు అమ్మాయిడు బయట ఉంటారు మెల్లగా చెప్తున్నాం కదా మగాకు బయట ఇంటారు మా కొంచెం ఆగు అట్లా గరంగా ఏడుస్తుడు చెప్పానికి అట్లా అరే ప్రాంక్ రా అంతా ఇదంతా ప్రాంక్ రా అట్లా అరే ప్రాంక్ రా అంతా ఇదంతా ప్రాంక్ రా నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య నేను పోతానన్నయ్య ఆ పిల్ల కోసం నిన్ను కొట్టావా చెల్లిగా అదంటే పెద్దదిరా దాన్ని చూస్తున్నారు కదా మన ఇంటి దగ్గరనే మన ఒక జాగానే ఇట్లాంటి స్టోరీలు చూస్తున్నాము. అట్లాంటి మన సొసైటీలో ఎన్నో స్టోరీలు ఇట్లా అవుతున్నాయి. ఒక్కటే స్టోరీ మాత్రమే ఇది మనకు లైవ్ లో చూస్తున్నారు. మీరు చూసిగా ఎంత బాధపడుతారు, ఎంత సొంత అన్నదమ్ములు లేకుంటారు ఇద్దరు. అట్లాంటిది ఒక అమ్మాయి కోసం ఇట్లా కొట్లాడుతారు. అమ్మాయిలను అస్సలు నమ్మకండి. ఒక అమ్మాయి కొంత మాట్లాడుకుంటే ఇంకొంత కూడా చాట్ చేస్తున్నారంటే క్యారెక్టర్ అమ్మాయి బ్యాడ్ ఉంది. అనవసరంగా అమ్మాయి ఉంటుంది రేపు పోతుంది కానీ దోస్తాన్ని రిలేషన్ ఖరాబ్ చేసుకోకరి. బేబీ అంటుంది మీ మైస్ గడ్డి పోదామంటుంది అంటే దాని అర్థమైతే లేదు. సీన్ వేరే ఉంది అక్కడ. సో వీడియో అయితే అయిపోయింది. బాయ్ ఏడుస్తుండు ఏడ్చేస్తుండు చూడు. నీకు ఎట్లా ఏడుస్తుంది అంటే మీకు వీడియోలో మీకు క్లారిటీ అర్థమవుతుంది. మేమిద్దరం అంటే ప్రణామం కాబట్టి నాకు తెలుసు, నాకు వీడు తెలుసు కాబట్టి కొద్దిసేపట్లో అయిపోయింది. వేరేడు ఉంటే సంపుకుని ఆగబోతారు. జాగ్రత్త ఉండరు అమ్మాయిలతోటి. అమ్మాయిల కోసం కొట్టాడకండి. జాగ్రత్త జాగ్రత్త. సపోర్ట్ చేయండి. ఇట్లాంటి ఎన్నో వీడియోస్ మీకోసం Subscribe.